హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. ఇంకెన్నున్నాయి మా? ఇది ఇక్కడుందా? ఇంకా పింగాణి ప్లేట్లు ఉంటాయి చూడు, లోపల తీయే. ఎందుకు ఇవన్నీ? ఆంటీ వాళ్ళు వస్తున్నారే, సంక్రాంతికి సెలవులు ఇచ్చినారు కదా, బంధువులందరూ వచ్చినప్పుడు మంచి కనిపించల్లా వద్దా ఇల్లు? చూసారా, మాకు మాత్రం స్టీల్ ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు. ఎవరైనా వస్తున్నారంటే మాత్రం పింగాణీలు, గాజు ప్లేట్లు ఇవన్నీ తీస్తారనమాట. నేను మాత్రం ఇట్లా చెయ్యను ఫ్యూచర్లో. బంధువులతో నాకేం ప్రాబ్లం లేదు, కానీ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దే డూ అండ్ ఫ్యూ థింగ్స్ దే సే దట్ ఆర్ రియలీ అనాయింగ్. మీరు కూడా ఎప్పుడో ఒకసారి మీ లైఫ్లో ఇవన్నీ వినే ఉంటారు. ఈరోజు మనం ఆ బంధువుల గురించి మాట్లాడుకుందాం. ఇంకెన్ని మా? లోపల ఇంకో డిన్నర్ సెట్ ఉండాలా చూడు. నంబర్ 1, ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే వీళ్ళ కాల్స్ వస్తాయి, లేకపోతే రావు. అదేంటో ఎగ్జామ్ సీజన్ లాగా. దే ఆర్ వెరీ సీజనల్. అక్క ఎలా ఉన్నారు? బావెట్లున్నాడు? అందరూ బానే ఉన్నారా? ఇంతకీ రిజల్ట్స్ వచ్చినాయి, ఎగ్జామ్ రిజల్ట్స్ వీళ్ళవి, ఎంసెట్ ఇవన్నీ చూసినారా? చూసేశారా? మీ పాపకెంత వచ్చింది? అవునా? మా బాబు స్టేట్ 10th ర్యాంకర్ల తర్వాత 11th ర్యాంక్ మా కొడుకే. పర్లేదులే, మీరేం బాధపడకండి, మీకు కూడా సీట్లు ఉంటాయంట, డొనేషన్లు అవేవో ఉంటాయంట కదా, మీరేం టెన్షన్ పడద్దండి, ఓకేనా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హలో అక్క, పాపకి ఎంత స్కోరు? వదినా రిజల్ట్స్ వచ్చినాయి చూసినారా? బాబుకు రిజల్ట్స్ ఎంత అన్నా? అత్తయ్య రిజల్ట్స్ వచ్చినాయి చూసినారా? మన పాపకి 400 అవుట్ ఆఫ్ 400 ఏ గ్రేడ్. బాబాయ్ రిజల్ట్స్ వచ్చినాయి చూసినారా? మీ పాపకి ఎంత? అందరికంటే నీకేనే ఎక్కువ. అమ్మయ్య, నాకెంత హ్యాపీగా ఉందో. ఇప్పుడు ఎవరు మళ్ళీ ఫోన్ చేసేది? సరళ ఆంటీనా? ఇంకా మనం నెక్స్ట్ ఎగ్జామ్స్కి కాల్ చేద్దాం. ఇప్పుడే మాట్లాడేది మళ్ళా. నాకు యాక్చువల్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ ముందు ఆ మధ్య పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా అన్న టెన్షన్ కంటే వీళ్ళు కాల్ చేస్తారా చేరా అన్న టెన్షన్ ఎక్కువైపోయేది. నంబర్ 2, గోల్డ్ ఆంటీ. అక్క ఇవి చూసినావా? కొత్త ఫ్యాషన్ అంట, మొన్న తీసుకున్నా, చాలా బాగున్నాయి. నువ్వు కూడా తీసుకోకూడదు, జానుకి బాగుంటాయి. ఓల్డ్ ఫ్యాషన్ అంటుందా? ఆ పాపకైనా తెలివి లేదులే అక్క. అయినా మనకు తెలిసినంత వాళ్ళకేం తెలుస్తుంది? తెలీదు. పెళ్లికన్నా వేసుకుంటుందా లేదా? నంబర్ 3, మ్యాచ్ మేకర్స్. అక్క జానుకి ఎప్పుడు పెళ్లి చేస్తారు? దానికి తొందరగా పెళ్లి అయిపోయిందంటే నా కూతురికి కూడా నేను పెళ్లి చేయాలి కదా. ఫస్ట్ దాన్ని పెళ్లి చేసేసినారనుకోండి, హ్యాపీగా నేను దీనికి కూడా సంబంధాలు చూస్తా. మొన్ననే మా చిన్నికి మంచి సంబంధం వచ్చింది, అమెరికా సంబంధం. ఇంకా జానుకు కాలేదు కదా, చేస్తే ఏం బాగుంటుంది అని చెప్పి చెయ్యట్లే, అంతే. నాకు తెలిసిన ఒక మంచి అబ్బాయి ఉన్నాడక్క, సేమ్ చంద్రుడిలాగానే ఉంటాడు, తెల్లగా మంచిగా హైటు సూపర్ ఉంటాడు అసలు. మీరే దాన్ని ఎట్లో ఒకటి ఒప్పిస్తే ఆ అబ్బాయి వాళ్ళందరినీ పిలుచుకొని వస్తా. వాళ్ళు చాలా దగ్గర చుట్టాం. మన రామారావు గారు ఉన్నారా, చాలా మంచి అబ్బాయి. ఇప్పుడు చూడు, చిన్ని పెళ్ళి అవ్వాలంటే జాను పెళ్లి చేసుకోవాలా? అట్లీస్ట్ చిన్ని కోసం అన్నా దాన్ని పెళ్లి చేసుకోమని చెప్పు. ఇంకో 2 ఏళ్ళు అయితే దాన్ని ఎవరు పెళ్లి చేసుకోరు, ఇంకా చిన్ని కూడా పెళ్లి కాదు. నంబర్ 4, కంపారిజన్. జానుకి జాబ్ వచ్చిందంట కదక్క, ఎంత సంపాదిస్తుంది? 30,000 వస్తుందా? మా వాడికి ఫ్రెష్ 1,00,000 రూపాయలు వస్తుందంట నెలకి, తక్కువే కదా? అవును, ఇంతకీ ఎక్కడుండేది జాను? మరికొండానా? మా వాడు బంజారా హిల్స్లో ఉంటాడంట, 3 BHK ఫ్లాట్, పెద్దది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉంటున్నారంట. మీ పాప ఎక్కడ ఉండేది? 1 BHKనా? అసలు బెడ్రూమ్ ఉందా? జాను దేంట్లో వచ్చింది? స్లీపర్ క్లాసా? వాడు AC 1 టైర్లో వచ్చినాడు మొన్న. నేను వద్దురా చెప్తూనే ఉన్నాను, కానీ మాకు కూడా AC 1 టైరే బుక్ చేస్తాడు. నాకేమో చల్లేస్తూ ఉంటది. నంబర్ 5, ఇంక్విజిటివ్ రిలేటివ్స్. అవును, మొన్న జాను మన ఇన్స్టాగ్రామ్ అని చెప్పి దాంట్లో ఎవరితోనో ఫోటో పెట్టింది. ఎవరా అబ్బాయి? ఫ్రెండేనా? బాగా క్లోజ్గా ఉంటేను అడిగానంతే. అంతేలే, ఈ కాలం పిల్లలు క్లోజ్గానే ఉంటారు. అయినా ఒకసారి కనుక్కోకూడదు? పోనీ నేను కనుక్కోనా? ఏమంటావక్క? ఇలా కాల్ లైఫ్లో కంటే పక్కోళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడమే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. వాళ్ళ లైఫే పక్కోళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవడం. దే డోంట్ హ్యావ్ అ లైఫ్. నంబర్ 6,
షో ఆఫ్ కింగ్స్, షో ఆఫ్ క్వీన్స్. ఏందక్క ఫోన్ పగిలిపోయినట్టుంది? టాంపర్డ్ గ్లాస్ వేయించుకోలేదా? ఏపించుకోక్క, పగిలిపోయినా కూడా అదొక్కటే తీసి పక్కన పెట్టొచ్చు. సరే గాని మొన్న మన చిన్ని వాళ్ళ డాడీ, అదే మా ఆయన, నాకు ఐఫోన్ 10 అంట కొత్తగా ఏదో వచ్చింది, అది ఆర్డర్ చేశారు. నేను వద్దు వద్దు అంటున్నా ఆర్డర్ చేశారు. అస్సలు వినిపించుకోలేదు. నేను అంటే ఎంత ప్రేమో అస్సలు చిన్ని వాళ్ళ డాడీకి. ఇంతకీ అదెంత అనుకుంటున్నావు? 1,00,000కు పైగా అంట. అయినా కూడా వద్దు వద్దు అని చెప్పినా కూడా ఆర్డర్ చేశారు. దాంట్లో ఏమేమో ఫీచర్లు ఉంటాయంట కదా, మన ఫేస్ లో ఇలా చూస్తే అది ఓపెన్ అయిపోతుందంటక్క. మాది 25 years యానివర్సరీ వస్తుంది కదా వచ్చే నెల. అందుకని ఆయన మా ఇద్దరికి దుబాయ్కి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినాడు. ఫ్లైట్ విమానంలో పోతున్నాం మేము. ఫస్ట్ క్లాస్ అంట. దాంట్లో కూడా క్లాసులు ఉంటాయా అనుకున్నా. విమానమే పెద్ద క్లాస్ అంటే. ఏందో ఈ తెల్లోళ్ళు. నంబర్ 7, సాడ్ రిలేటివ్స్. నాకైతే ఈ మధ్య తిండి కూడా తినబుద్ధి కావట్లేదక్క. వీళ్ళేమన్నా మిగిలిస్తే తింటున్నా, లేకపోతే ఒక రెట్ట ముక్క చేసుకుంటున్నా, లేకపోతే ఇంత అన్నం తినేస్తాను. ఏదో బతకాలి కాబట్టి తినాలి గాని నాకైతే తినాలి, రెడీ కావాలి, బయటికి వెళ్ళాలి, అసలు ఇంట్రెస్టే ఉండట్లేదక్క. ఏదో బతికేస్తున్నానంతే. నంబర్ 8, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనందరికీ ఉండే ఒకగానొక్క ఏకైక ఎన్ఆర్ఐ రిలేటివ్స్. అక్క, నేను వచ్చింది వారానికే. ఆ వారంలో మనం చెయ్యాల్సినవి చాలా ఉన్నాయి. ఎంతమందిని కలవల్లా, ఎంత షాపింగ్ చేయల్లా, ఇంకా మన చిన్నదానికి సంబంధాలు చూస్తా ఉన్నాం కదా, ఇక్కడే చూసేసుకొని వెళ్ళిపోతే తర్వాత చూసుకోవచ్చక్క. అందుకని ఈ వారం మీరందరూ సెలవు పెట్టేశారనుకోండి, మనందరం కలిసికట్టుగా అంతా చేద్దాము. ఓకేనా? మీరందరూ ఎక్కడికి పోద్దండి. ఓకేనా? ఈ 1 week అందరూ ఇంట్లోనే ఉండాలా. మనం బయటికి వెళ్ళినా కలిసిమెలిసి వెళ్ళాలి. ఓకేనా? ఇది ఒక పెద్ద వెడ్డింగ్ సీజన్ లాగా ఉంటుంది అబ్బా. వాళ్ళు లీవ్ పెట్టుకొని ఇక్కడికి వస్తే వీళ్ళని ఎంటర్టైన్ చేయడానికి మనం కూడా లీవ్ పెట్టుకొని, ఇదేందో నాకు అర్థం కాదు ఈ పాలసీ. సో వీళ్ళందరూ అన్నమాట. మీకు ఉంటారుగా, అట్లీస్ట్ వాళ్ళు ఈ వీడియో అయినా చూసి మారతారేమో అని ఆశిద్దాం. అంతకంటే మనం ఏం చేయలేం. సరే, మా అమ్మ అప్పటి నుంచి దొబ్బుతుంది, ఇంట్లో ఏవో సరుకులు తీసుకొని రావాలంట. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఐ హోప్ యూ ఆల్ హ్యాడ్ ఫన్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. పెరుగుతున్న సినిమా కలెక్షన్స్ను తగ్గించడానికి యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ పబ్లిసిటీ, పైరసీలా నేను ఒక భాగమే.